వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్స్ అంటూ ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో నిజంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ అలాగే ఎన్నికల సంఘం నిజంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు పార్టీ పరంగా ఉన్న గుర్తులకు అంటే పార్టీ పరంగా నిర్వహించే ఎన్నికలకు రంగానికి సిద్ధమైనట్టుగా కనబడతా ఉన్నది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చింది, తేదీలు కూడా ఖరారు చేసింది. మరి నిజంగా ఒకవేళ ఈ ఎన్నికలు జరుగుతాయా, సరే ఈ జరగాయనే విషయం పక్కకెడితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిన్ననే తీర్మార్మలన్న చెప్పిండు, క్లియర్గా నేను వీడియో చెప్పిన తర్వాత చెప్తా మళ్ళొకసారి చెప్తాం. ఈ వీడియో చెప్పిన తర్వాత నీకు ఇది విషయం ఏంది, కథ ఎంత ఏందని చెప్పిన తర్వాత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం. బీసీలకు ఒక పక్క వీళ్ళకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే మండలాలలో నియోజకవర్గాలలో నిజంగా రిజర్వేషన్లు కరెక్ట్ రాలేదు అని హైకోర్టులో పిటిషన్ అట్లుండగానే హైకోర్టులో ఒక వైపు వాదనలు నడవగానే ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రిజర్వేషన్కి సంబంధించి కోర్టు వాదనలు అట్లుండగానే వీళ్ళు తిరస్కరించారు. అంటే రిజర్వేషన్లు కరెక్ట్ రాలేదు, దీన్ని మళ్ళీ సరి చేయాలని తిరస్కరించిన నేపథ్యం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే. ఇది ఇట్లా ఉంటే ఇక ఎవడేమైనా వేసుకొని ఎవడేమని అనుకొని మేము ఎన్నికలు పెట్టే తీరుతాం అన్నట్టుగా ఈ బీసీ రిజర్వేషన్లు గంగల పోని గోదాట్లో పోని అనే విధంగా ఇక వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. మరి నిజంగా ఎన్నికలు నిలబడతాయా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మరి ఎక్కడెక్కడ ఏమేమి ఇచ్చారు అనేది ఒకసారి చూసుకుందాం. విడుదల చేసారు, ఏ డేట్లను బట్టి ఒకసారి ఉన్నాయని చూసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ మొదటి విడత October 9 నామినేషన్లు, 22న పోలింగు. రెండవ విడత 13న నామినేషన్లు, 27న పోలింగ్. ఇక్కడ ఎన్ని విడతలు అంటే రెండు విడతలుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ 2 విడతలు. ఒక విడతనేమో October 9న నామినేషన్లు ఇస్తారు, అది రిజల్ట్ వచ్చేసి పోలింగ్ వచ్చేసి 23న పోలింగ్ ఉంటుంది. ఈ రెండో విడత 13న నామినేషన్లు ఇస్తారు, 27న పోలింగ్ ఉంటుంది. గ్రామ పంచాయతీలు కూడా గ్రామ పంచాయతీలు phase 1 October 17న నామినేషన్లు, 31న పోలింగ్ ఫలితాలు phase 2. అయితే 21న నామినేషన్లు, November 4న పోలింగ్ ఫలితాలు phase 3. 25న నామినేషన్లు, November 8న పోలింగ్ ఫలితాలు. November 11న ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌంటింగ్ ఉంటుంది. November 11న ఇది గ్రామ పంచాయతీలు అయిపోయిన తర్వాత మొదటి విడత. ఇది గ్రామ పంచాయతీలు అయిపోయిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ. అలాగే గ్రామ పంచాయతీలలో October 17 నామినేషన్లు, 31న పోలింగ్ ఉంటాయి. ఇక్కడ phase 2లో 21న నామినేషన్లు ఉంటాయి, November 4న పోలింగ్ ఫలితాలు ఉంటాయి. phase 3లో 25న నామినేషన్లు ఉంటాయి, November 8న పోలింగ్ ఫలితాలు కూడా ఉంటాయి. అయితే ఈ విషయం ఇట్లా పక్కకెడితే ఒకసారి క్లియర్గా ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేసిన మిత్రులారా. ఇక్కడ ఎన్నికల కార్యక్రమం మొదటి విడత, రెండవ విడత, మూడవ విడత. గ్రామ పంచాయతీకి సంబంధించి మండల జిల్లా పరిషత్ ఎన్నికలు, ఇది గ్రామ పంచాయతీకి సంబంధించి. ఇది రిటర్నింగ్ అధికారి ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి, ఇలా క్లియర్గా ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చొప్పదండి కాన్స్టిట్యున్సీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చొప్పదండి కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఇది జగిత్యాల జిల్లా వార్త. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ తెలంగాణ రాజకీయంలో కలకలం రేపుతున్నాయి. జగిత్యాల జిల్లాకు సంబంధించి చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ రిజర్వేషన్ ప్రక్రియలో తీవ్రమైన లోపాలు ఉన్నాయంటూ ప్రభుత్వంపై బహిరంగ తిరగబాటు చేశారు. చూసిరా, బీసీ రిజర్వేషన్లు ఎన్నికల షెడ్యూల్ ఏ విధంగా చేసిరు అనేది, ఎన్నికల రిజర్వేషన్లు ఏ విధంగా చేపట్టిరు అనేది కీలకంగా చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక నిజంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే తిరుగుబాటు మొదలుపెట్టిండు. ఇక సత్యం సిఎస్కు పంపిన లేఖలో జనాభా నిష్పత్తు సామాజిక సమీకరణలు పట్టించుకోలేదని, ఇక చూడరు ఇక్కడ జనాభా నిష్పత్తి పట్టించుకోలేదు అంటే వాటా దామాషా ప్రకారం మంచలేదు. ఇది పార్టీ నేతలు కేడర్ అభిప్రాయాలను విస్మరించి అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ స్థానాలకు అకస్మాత్తుగా రిజర్వ్డ్ చేయడం అభ్యర్థులకు నష్టమని స్పష్టంగా పేర్కొన్నారు. అసలు ఏది కూడా పట్టించుకోలేదు, క్లియర్గా చెప్తున్నారు. సొంత ప్రభుత్వంపై బహిరంగ నిలదీత. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్వయంగా సొంత ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం పార్టీ లోపాలే అసంతృప్తి పెంచే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. ఎన్నికల ముందు తలనొప్పి. త్వరలో ఎన్నికల్లో నోటిఫికేషన్ వెలువడనున్న వేళ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఇక్కడ సొంత పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఈ రిజర్వేషన్లు కరెక్ట్ లేవు, దామాషా ప్రకారం ఇవ్వలేదు, జనాభా నిష్పత్తి ప్రకారం అంటే ఎవరెంత ఉన్నారో ఆ నిష్పత్తి ప్రకారం ఇవ్వలేదని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు వచ్చిన స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ మీరు ఒక్కసారి మీ గ్రామ పంచాయతీలలో చూసుకోరి. అన్రిజర్వ్డ్ స్థానాలు ఎందుకైనాయి, మరి ఏ గ్రామ పంచాయతీలో ఎంత జనాభా ఉంది, ఎవరి జనాభా ఏ దామాషా ప్రకారం ఉన్నది. సపోజ్కు ఒక 700-800 ఓటింగ్ ఉన్న కాడ
అలా కనీసం ఒక 100 ఓట్లు ఇతర సామాజిక వర్గం లేని మెజార్టీ పీపుల్ బీసీలు ఉన్నా కూడా ఆడ అన్రిజర్వ్డ్ ఇచ్చారు. మరి అన్రిజర్వ్డ్ ఎందుకు వచ్చింది? ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మెజార్టీ పీపుల్ బీసీలు ఉన్న కాడ బీసీ వస్తుంది కానీ మరి ఎట్లా వచ్చింది ఈ కథ అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇట్లా ఎన్నికలకు పోతే నిన్న నిజంగా తీర్మానం మల్లన్న గారు ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు. ఏంటంటే స్థానిక ఎన్నికలకు పోతే ఒకవేళ నిజంగానే ఈ హైకోర్టులో పిటిషన్ ఇట్లా ఉండగానే అక్కడ ఆర్డినెన్స్ ప్రకారం అట్లా పోతామని ఆర్డినెన్స్ ప్రకారం అని చెప్పారు. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ అట్నే ఉన్నది. గవర్నర్ ఆమోదిస్తే 9th షెడ్యూల్లో పెడితే 42% రిజర్వేషన్ డిక్లేర్ అయితే క్లియర్. అది ఎవరు ముట్టరాకుండా ఇక చట్టం చేస్తుంది. అది 9th షెడ్యూల్లో పెట్టారంటే చట్టం అయినట్టే. 9th షెడ్యూల్లో పెడితే క్లియర్, ఎవరు ముట్టరాకుండా ఉంటుంది. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర అట్నే ఉన్నది. వీళ్ళు మళ్ళీ అకస్మాత్తుగా జీవో ఇచ్చి ఇది సుప్రీంకోర్టులో హైకోర్టులో ఇట్లానే ఉన్నది. హైకోర్టులో మొన్న పిటిషన్ ఏనేసారు, గాలికి దీపం పెట్టి దేవుడు అన్నట్టుగా ఈ జీవో ఇవ్వడమైంది, ఆ రెడ్డిలో ఒకరు ఉరకడమైంది, వాళ్ళు దానికి ఉరకడమైంది, 42% రిజర్వేషన్ చట్ట విరుద్ధమని వాళ్ళు పోవడమైంది. హైకోర్టులో పిటిషన్లు వాదనలు అట్నే ఉండగా మళ్ళీ వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఈ నోటిఫికేషన్ అమలు నిజంగా నోటిఫికేషన్ ఒకవేళ ఈ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసినాక కూడా ఎన్నికలు జరిగినాక కూడా ఒకవేళ నిన్న తీర్మానం మల్లన్న గారు చెప్పిన కీలక వాక్యం ఏంటంటే ఎన్నికలు జరిగినాక కూడా ఒకవేళ హైకోర్టు ఎన్నిక చెల్లదు, బీసీ రిజర్వేషన్ చెల్లదు అని కొట్టివేస్తే ఎన్నికల ఖర్చు అంతా డమాల్ అవుతుందని క్లియర్గా చెప్పారు. మరి ఒకవేళ చూద్దాం నిజంగా హైకోర్టు వాదనలు ఎట్లా ఉంటాయి, హైకోర్టు చెప్పే విధానం ఎట్లుంటుంది, నిజంగా ఈ పండుగ తర్వాత హైకోర్టు ఏం చెప్తుంది, ఈ ఎన్నికలు ముందుకు సాగయా ఒకవేళ నిజంగానే సాగి ముంగడి జరిగి ఈ ఎన్నికల ఖర్చు పెట్టుకున్న తర్వాత ఒకవేళ నిజంగానే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్నిక చెల్లదంటే అభ్యర్థుల పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఎందుకు చేస్తున్నది? సొంత పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యేలు నిజంగా ఈ రిజర్వేషన్ కరెక్ట్ లేవని మీ కాంగ్రెస్ పార్టీ పైన తిరగబడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దయచేసి మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల ప్రక్రియ ఎంత పకడ్బందీగా చేసిందన్నది క్లియర్గా అర్థమవుతుందా? ఈరోజు మనకు క్లియర్గా తెలుస్తూ ఉన్నదా బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి ఏ పాటు ఉన్నదో క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈ నేపథ్యంలో దయచేసి ఈ ప్రభుత్వాలు మనల్ని నిజంగా ఏదో గొప్పలం చేస్తాయనో లేకపోతే ఈ ప్రభుత్వాలు మనల్ని గద్దెనెక్కించి రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్తాయనో నేను ఆశిస్తలేను. ఎందుకంటే వీళ్ళకు మనకు ఏవి కూడా ఇవ్వడం ఇష్టం లేదు. రాజ్యాంగ పరంగా మనకు రాజకీయ పరంగా ముందుకు రావడం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే ముందుకు రావడం ఈ అధికార పార్టీలకు ఈ అగ్రవర్ణ పాలకులకు ఎవరికి ఇష్టం లేదు. ఈ జీవోలను నమ్మి లేకపోతే ఆర్డినెన్స్ అక్కడనే ఉండగా జీవోల ప్రకారం పోతామని మన భవిష్యత్తు లాగం చేసుకోకూడదు. దయచేసి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకోకూడదు. ఒకవేళ నిజంగా ఎన్నికలు జరిగినా కానీ ఏదైనా జరగచ్చు, హైకోర్టు తీర్పు పెట్టుంటుందని ఎవరికి తెలియదు. ఒకవేళ నిజంగా వాదనలు వినిపించి హైకోర్టు స్వీకరించి ఈ ఎన్నిక చెల్లదు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నిక చెల్లదు అంటే కథం గోవింద మంగళవారం అవుతుంది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.